వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ అండి. మరెవరో కాదు, రామ్ మోహన్ నమిలే గారు, రిటైర్డ్ ఐఓబి బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సో ఫార్ సో గుడ్. అయితే మీ దగ్గర నుంచే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మేము తెచ్చుకోగలుగుతాము. సో మీరే రైట్ పర్సన్ అడిగేస్తున్నాం మరి. సార్, ఇప్పుడు చాలామంది స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి క్యాంపస్ సెలెక్షన్స్ అని పెడుతూ ఉంటారు. కాలేజ్కి వచ్చిన తర్వాత స్కూల్లో చదువుకుంటారు, మంచిగానే మంచి మార్క్స్ వస్తాయి. అలాగే డిగ్రీకి వస్తారు. డిగ్రీ అన్నది మనకి లైఫ్ అన్నది డిసైడ్ చేస్తుంది. మెయిన్ అక్కడ రాంగ్ స్టెప్ వేయకుండా కరెక్ట్గా మనం ఏంటన్నది ఎంచుకోవాలి. సో ఆ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అని అంటుంటారు. ఆ టైప్లో క్యాంపస్ సెలెక్షన్స్ అని పెడుతుంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్ అంటుంటారు. సో అసలు ఎలా ఉంటే మనము కరెక్ట్ జాబ్ అన్నది వస్తుంది? ఇవన్నీ అవసరం అంటారా? అంటే బేసికల్గా నేను శాండ్ అంటే సార్, శాండ్ ఐఎమ్ యూజింగ్ యాజ్ ఏ శాండ్ అంటే ఇసుక కదా పదం వైజ్గా, కానీ ఐఎమ్ యూజింగ్ యాజ్ ఏ అబ్రివేషన్, షార్ట్ ఫామ్ కింద. చెప్పండి సార్. అంటే ఏ స్టూడెంట్కైనా ఈ శాండ్ ఉండాలి. ఈ శాండ్లో ఎస్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, గ్రిప్ ఉండాలి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే లెవెల్లో ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా మీరు కంప్యూటర్ తీసుకోండి, కంప్యూటర్లో ఒక సబ్ పార్ట్ ఆర్ఐకెల్ తీసుకోండి, ఇంకోటి ఏది తీసుకున్నా కూడా యూ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ ద గివెన్ సబ్జెక్ట్ ఆర్ మ్యూజిక్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ టేక్. ఒక సబ్జెక్ట్లో కుదిరితే రెండిట్లో ఆల్టర్నేట్ కింద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. రెండవది ఏ ఈజ్ ఫర్ అరిథమెటిక్, ఆల్ఫబెటిక్ నాలెడ్జ్. ఆల్ఫబెటిక్ నాలెడ్జ్ అంటే ఏ టు జెడ్ అని కాదు, లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉండాలి. డిక్షనరీలో కనీసం 10 to 20% ఆఫ్ ద టోటల్ డిక్షనరీ వర్డ్స్ నోటికి రావాలి. అంటే ఎంత మీకు వర్డ్ పవర్ ఉంటే అంత ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్, అంత ఈజ్ ఆఫ్ టాక్, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్ఫబెటిక్. మూడోది ఎన్ ఫర్ న్యూమరిక్, అంటే ప్లేయింగ్ విత్ డిజిట్స్ అండ్ నంబర్స్. అంటే చిన్న చిన్న కాదు, మీరు పెద్ద స్టాటిక్స్ తీసుకోండి, హయ్యర్ మ్యాథ్స్ తీసుకోండి. మినిమం మ్యాథ్స్ ఎట్లాగో రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగేది అరిథమెటిక్ రిలేటెడే ఎక్కువ అడుగుతారు. చాలామందికి నేను 16 అంటే సరిగ్గా చెప్పలేరు, టక్కున దానికి ఆలోచిస్తారు. 17 ఎంతమ్మా, ఎనీ ఐడియా? 17 సడన్గా అడితే ఎలా అండి? మరి అదే నోటికి రావాలి. 289, 16 to 16 256, 16 into 16, 16 to 16 256, 17 to 17 289, 18 to 18 324. అబ్బో, మీరు ఎక్స్పర్ట్ అని అర్థమైందండి. అంటే ఇవి చిన్నప్పుడు నేర్చుకున్నవి, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నవి. అంటే మనము ఈ 10 years లోపల నేర్చుకున్నవన్నీ మీ లాంగ్ డ్యూరేషన్లో ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి, కానీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. సో న్యూమరికల్ నాలెడ్జ్ మనకి ఎంత ఫాస్ట్గా జరిగితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అది యూస్ఫుల్. అంత ఫాస్ట్గా మీలాగా ఎక్స్పర్ట్ అవ్వచ్చు అంటారు? అలాగని కాదు, అంటే దీనికి ఒక కొలమానము, ఒక ఇతనే అని అట్లేం ఉండదు. ఇట్ ఈస్ యూనివర్సల్. స్కిల్ నాలెడ్జ్ యూనివర్సల్. ఈ విధంగా నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు అర్థమెటిక్ స్కిల్స్ అని, రీజనింగ్ అని కొన్ని ఉంటాయి కదా ఎగ్జామ్స్. సో అలాంటి వాటిలో ఈజీగా ఉంటుంది, కొంచెం టైం సేవింగ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత ఫాస్ట్గా చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెండే అమ్మా, వన్ ఈజ్ స్పీడ్, అదర్ ఈజ్ యాక్యురసీ. ఫస్ట్ యాక్యురసీ. నేను తొందరగా చేస్తున్నా, అన్ని తప్పులు చేస్తున్నా అంటే దేర్ ఇస్ నో యూజ్. యాక్యురేట్గా చేయాలి, కానీ మిగిలిన వాళ్ళకంతా మనం చాలా ఫాస్ట్గా చేయగలగాలి. మళ్ళీ ఇంకో సెకండ్ టైం రివైజ్ చేసుకోవడానికి కూడా టైము మిగుల్చుకోవాలి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్ ఉండాలి, న్యూమరికల్ నాలెడ్జ్ ఉండాలి. ద లాస్ట్ డి ఇన్ ద ప్రజెంట్ డేస్ డిజిటల్ కాంపిటెన్సీ. డిజిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా విపరీతంగా వస్తుంది, కానీ ఎంతో కొంత మినిమం డిజిటల్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు డూ యువర్ వర్క్ డిజిటల్లీ. దీస్ ఆర్ ద 4 important things that we require to. అయితే ప్రతి ఒక్క మనిషికి శాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ అండ్ డిజిటల్ నాలెడ్జ్. ఓకే, ఈ 4 లేని వ్యక్తి ఇంకా ఏం చేయలేరు అంటారు? కష్టం. ఇవి ఉంటేనే చేయగలుగుతారు. వీటిలో కనీసం పాస్ మార్క్స్ ఉండాలి, అది మినిమం లెవెల్. కాంపిటేటివ్లో ఉన్న కాంపిటీషన్, ఇప్పుడు ఏజ్ ఆఫ్ కాంపిటీషన్ కదా, స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడు ఇది క్యాంపస్లో కూడా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా, లేకపోతే బయట మనం ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా సబ్జెక్ట్ తెలిసి కూడా కొంతమంది ఫంబుల్ అవుతారు. FUMBL, ఫంబుల్ అంటే కాన్ఫిడెన్స్ లేక కానీ, స్టేజ్ ఫియర్ ఉండి కానీ, దే డు నాట్ దిస్ వన్. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి అంటే
యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఎస్ఏ అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ఆయన. అండ్ ఇంకా లేదు మేము సార్తో మాట్లాడలేము, మేము కొంచెం కమెంట్ రూపంలో తెలియాలనుకున్నామంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్ అన్ని సార్ని అయితే అడగడం జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.